సో గుడ్ ఈవినింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు సియాద్రి. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. సో గైస్, ఈ వీడియోలో అయితే మాత్రం ఎస్ఎస్సి జీడీ ఫిజికల్ అయితే మాత్రం ఈ రోజు నుంచి స్టార్ట్ అయిందనమాట. సో ఈ రోజు డే 1 క్యాండిడేట్స్కి ఫిజికల్ ఎలా జరిగింది, వాళ్ళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా జరిగింది, వాళ్ళ మెడికల్ ఏమేమి జరిగాయి, అవైతే మాత్రం మనం ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి అయితే మాత్రం యూనిట్ నుంచి క్యాండిడేట్ లైన్లో ఉన్నారు. సో అతనైతే మాత్రం క్లియర్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇంకా ఎవరైనా క్యాండిడేట్స్ నాతో ఫీడ్బ్యాక్ షేర్ చేసుకుందాం, లేకపోతే అక్కడ ఎలా జరిగింది అనే ఫీడ్బ్యాక్ చెప్దాం అనుకుంటే మాత్రం మీరు నాకు ఇన్స్టాగ్రామ్లోని సియాద్రి రాజు అనే ఐడి ఉంటుంది, దానికి ఒక్క టెక్స్ట్ చేస్తే నేను నా ఫ్రీ టైంలోని మీకు డెఫినెట్లీ కాల్ చేయడం జరుగుతుంది. మీ ఫీడ్బ్యాక్ తీసుకొని మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇదైతే ఈ కాల్ అయితే మాత్రం ఇందిరా ప్రియదర్శిని స్టేడియం మనకి సిఆర్పిఎఫ్ బెటాలియన్ విశాలాక్షి నగర్ విశాఖపట్నం ఎవరైతే యూనిట్ వచ్చిందో వాళ్ళకి అనమాట. సో యూనిట్ మీరు రిపోర్టింగ్ అవ్వాలంటే డైరెక్ట్గా మీరు మన ఇందిరా ప్రియదర్శిని స్టేడియంకి వెళ్ళిపోతే సరిపోతుందండి. సో మీరు సిఆర్పిఎఫ్ బెటాలియన్కి ఏం వెళ్ళవసరం లేదు, మన కైలాసగిరి దగ్గర ఉన్నది అక్కడికి ఏం వెళ్ళవసరం లేదు. డైరెక్ట్గా ఇందిరా ప్రియదర్శిని స్టేడియం మన రైల్వే స్టేషన్ నుంచి కాన్వెంట్ జంక్షన్ నుంచి దగ్గరే కాబట్టి అక్కడి నుంచి మీరు వెళ్ళిపోతే డైరెక్ట్గా మీ రిపోర్టింగ్ అక్కడే 4 o'clock 5 o'clock కల్లా మీకు రిపోర్టింగ్ తీసుకోవడం అనేది జరుగుతుందని. అండ్ ఇంకా వేరే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉక్కునగరం క్యాండిడేట్స్ అవ్వచ్చు, లేకపోతే చంద్రయాన్ గుట్ట, లేకపోతే మనకి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఫిజికల్ సెంటర్స్ ఇచ్చారో వాళ్ళు మీరు ఫీడ్బ్యాక్ షేర్ చేయాలనుకుంటే మాత్రం యూఆర్ మోస్ట్ వెల్కమ్ అండి. ఒక్క కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్ ఆర్ ఇన్స్టాగ్రామ్లో మీరు నాకు మీ నెంబర్ పెడితే మాత్రం నేను డెఫినెట్లీ కాల్ చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది షేర్ చేస్తానండి. సో లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ కంటెంట్. హలో అన్న, హాయ్ చిన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఫిజికల్ అయితే మాత్రం దేవుడి సక్సెస్ఫుల్గా అయిపోయింది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో మన గ్రౌండ్ మన కుర్రంపాలెం ప్రాక్టీస్ చేసిన స్టూడెంట్స్లో నువ్వు కూడా వన్ ఆఫ్ ది స్టూడెంట్, అంటే ఒక సార్ బ్యాచ్లో నువ్వు ఒక స్టూడెంట్ అనమాట. అవునన్న. ఎలా జరిగింది ఏంటి చిన్న అసలు ఫస్ట్ డే? సో ఈసారి అయితే మాత్రం ఫిజికల్, మెడికల్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నీ ఒక విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 5 days ఆర్ 4 daysలోనే మనకి ఈసారి నుంచి రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా చేంజ్ అయింది. సో మీదే అది ఫస్ట్ బ్యాచ్ అనమాట. సో ఎలా అయ్యింది ఫస్ట్ డే రిపోర్టింగ్ అసలు? ఫస్ట్ రిపోర్టింగ్ అంటే ఫస్ట్ మాకు అది గ్రౌండ్ ఇస్తాడా రోడ్ ఇస్తాడా అని చెప్పి ఫస్ట్ 4 days మాకు రిపోర్ట్ అంటే వచ్చిన 10 daysలో మాకు ఫస్ట్ కంగారు అన్న. ఫస్ట్ అవును, టోటల్లీ కంగారు. ఇంకా లాస్ట్ సెకండ్ డే వరకు మాకు అసలు ఎక్కడ రోడ్డు కండక్ట్ చేస్తాడా, లేకపోతే మేము అనుకున్నాం ఒక్కొక్కసారి ముడసర్లో కండక్ట్ చేస్తాడని, ఒకసారి తెన్నిటి పార్క్ కండక్ట్ చేస్తాడని, ఒక్కసారి నుంచి పోలీస్ బ్యారక్స్ దగ్గర గ్రౌండ్స్ తీసుకొని అక్కడ కండక్ట్ చేస్తారని. మరి అక్కడ లోపల మరి ఏమనుకున్నారో తెలియదు. మళ్ళీ ఇంటర్వ్యూ చేసిన మళ్ళీ వాళ్ళు లీజ్ తీసుకొని మళ్ళీ వాళ్ళు ఇక్కడే కండక్ట్ చేయడం అనేది, మళ్ళీ ఇంత ముందులాగా ఇక్కడ కండక్ట్ చేయడం అనేది కొద్దిగా మనకు ప్లస్ పాయింట్ అయింది నాకు తెలిసి. అవును అవును అవును. సో మార్నింగ్ ఎన్ని గంటలకు వెళ్ళారు ఏంటి ఎలా? మార్నింగ్ నేను నార్మల్గా 1:30 2కి అలాగా లేచి 2:30కి స్టార్ట్ అయ్యాను అన్న. ఇక్కడ ఒక గాజువాక నుంచి అక్కడికి నార్మల్గా స్లోగా ఒక 40 minutes వెళ్ళిపోయాను. అవును, 40 minutes అయిపోయిన తర్వాత అక్కడ కాసేపు వెయిట్ చేసిన తర్వాత పోలీస్ హెడ్ క్వార్టర్స్ దగ్గర వెయిట్ చేసాం యాక్చువల్లీ. అక్కడ వెయిట్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళు ఉంటారు కదా, అవును, వాళ్ళు వచ్చి అడిగారు, తమ్ముడు ఏంటి ఇక్కడ ఉన్నారు, ఎందుకు ఇక్కడ ఉన్నారంటే ఇలా చెప్పాను, మాకు ఇలా రిక్రూట్మెంట్ ఉంది 198 బెటాలియన్ ఇచ్చారంటే ఏ టైంకి రిపోర్టింగ్ అన్నారు. 5కి అన్నా అంటే అయితే ఓకే వెయిట్ చేసుకోండి మీ ఇష్టం అని చెప్పన్నారు. అయితే నేను అనుకున్నా అయితే ఎవరూ రావట్లేదు, 100 members కదా, 100 members 10 members అని వస్తారు కదా ఇక్కడికి మినిమమ్ అనుకుని, ఎవరు రాకపోతే నేను డైరెక్ట్ అక్కడ మన హెడ్ క్వార్టర్స్ మెయిన్ గేట్ ఉంటుంది కొద్దిగా పైకి వెళ్తే ముందుకి లెఫ్ట్ సైడ్, అక్కడికి వెళ్ళి అక్కడ కనుక్కుంటే లేదు ఇక్కడ రిపోర్టింగ్ ఇక్కడ క్యాన్సిల్ చేశారు, మీరు డైరెక్ట్ రిపోర్టింగ్ ఇందిరా ప్రియదర్శినికి వెళ్ళి ఇచ్చుకోవాలని చెప్పని సార్ వాళ్ళు. సో 198 బెటాలియన్ సిఆర్పిఎఫ్ విశాలాక్షి నగర్ సెంటర్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళందరికీ రిపోర్టింగ్ డైరెక్ట్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం పొద్దున్న 4 గంటలు 3 గంటలకు వెళ్ళిపోతే సరిపోతుంది అనమాట. ఎగ్జాక్ట్లీ అన్న, ఎగ్జాక్ట్లీ. నువ్వు 5కి వచ్చినా పర్లేదు, ఎగ్జాక్ట్లీ 5కి వచ్చినా చాలు. ఓకే. సో నువ్వు వెళ్ళేటప్పటికి ఎన్ని మంది ఉన్నారు నీ ముందు ఎవరైనా? నా ముందు దగ్గర ఒక 15 members ఉంటారన్న. ఓకే, వెరీ గుడ్. సో వెళ్ళిన ఏం చెక్ చేశారు? వెళ్ళానంటే నీకు అక్కడ చార్ట్ ఒకటి ప్రిపేర్ చేసి వాళ్ళు మాకు నెంబర్ వైజ్గా 1 to 100 అని చెప్పి నీకు నెంబర్స్ అలొకేట్ చేసేస్తున్నారు. ఓకే. వాళ్ళు అలొకేట్ చేసిన తర్వాత 1 to 20 తర్వాత 20 to 40 అలా మొత్తం ఒకరి తర్వాత ఒకరిని, ఒక బ్యాచ్ తర్వాత ఒక బ్యాచ్ లోపలికి తీసుకెళ్తున్నారు. వాళ్ళే బ్యాచ్ 20 స్టూడెంట్స్ చెప్పినా తీసుకుంటున్నారు లోపలికి. తీసుకొని నార్మల్గా అడ్మిట్ కార్డ్ చెక్ చేసి ఆధార్ కార్డ్ చెక్ చేసి నార్మల్ లోపలికి పంపిస్తున్నారు. ఓకే. అక్కడ ఏమొచ్చి అక్కడ మళ్ళీ చెక్ చేసిన తర్వాత మనకి చెస్ట్ నెంబర్స్, మనకి ఏవైతే సీరియల్ నెంబర్స్ వచ్చాయో అవే నీకు చెస్ట్ నెంబర్స్ అక్కడ. ఓకే. ఆ చెస్ట్ నెంబర్స్ తీసుకున్న తర్వాత పేపర్ వర్క్ అనేది నార్మల్ పేపర్ వర్క్ అనేది అవుతుంది అక్కడ. అవునవును. సో హైట్ పేపర్ వర్క్ అయిన తర్వాత మొత్తం అన్ని పేపర్ వర్క్ అయిన హైట్ చెస్ట్ అనేది మనకి నెక్స్ట్ తీసుకెళ్తున్నారు.
ఓకే, వెరీ గుడ్. సో హైట్ లో ఎవరైనా డిస్క్వాలిఫై అయిపోయారా, హైట్ ఆర్ చెస్ట్ టుడే? హైట్ హైట్ అయితే చెస్ట్ అయ్యారన్న. ఒక 9 మెంబర్స్ దాకా అయిపోయినారు. సో ఎగ్జాక్ట్లీ చెస్ట్ అయితే అవ్వట్లేదు, కానీ హైట్ లో కానీ తక్కువ ఉంటే మ్యాక్సిమం కన్సిడర్ చేయట్లేదు. ఎగ్జాక్ట్లీ 170 అంటే 170 తీస్తున్నారు. అది ఎప్పటి నుంచో ఉన్నదే ఎస్ఎస్సి జీడీ 170 అంటే ఎగ్జాక్ట్లీ 170. సో డిజిటల్ టేపా లేకపోతే నార్మల్ స్కేల్ కి? స్కేల్ టైప్ అన్న, మన బార్ కి స్కేల్ టైప్. ఓకే ఓకే. సో స్టాఫ్ అందరూ ఎలా ఉన్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు అక్కడ మనకి సపోర్ట్? అన్న గ్రౌండ్ స్టాఫ్ అయితే చాలా బెస్ట్ అన్న, చాలా సపోర్టివ్ ఉన్నారు, చాలా స్పోర్టివ్ గా ఉన్నారు. తమ్ముడు ఇది తమ్ముడు అది తమ్ముడు అసలు కోప గుంచుకోవట్లేదు నా ఎవరున్నా, అసలు చాలా సపోర్టివ్ గా ఉంటున్నారు అలా. అవును అవును. సో చెస్ట్ కి ఎవరికైనా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 సెంటీమీటర్ కానీ బ్రీతింగ్ లో ఏమైనా ప్రాబ్లమ్ వస్తే మళ్ళీ దండీలు కొట్టుకొని పుషప్స్ కొట్టుకొని దండీలు కొట్టుకోమంటున్నారు, లేకపోతే బనానాస్ తినేసి చెస్ట్ పుషప్స్ చేసుకుని రమ్మంటున్నారు. వెరీ గుడ్. పంపిస్తున్నారు. నా చెస్ట్ కి అయితే నీకు మంచి హెల్ప్ చేస్తున్నారు. ఓకే. సో హైట్ అండ్ చెస్ట్ తర్వాత డైరెక్ట్ గా రన్నింగ్ బ్యాచెస్ లో డివైడ్ చేస్తారు. హైట్ అండ్ చెస్ట్ దగ్గర నీకు ఈ కౌంట్ ద్వారా ఈ కౌంట్ అని పెట్టుకుంటున్నారు. మాకు ఈ రోజు 100 మెంబర్స్, 100 మెంబర్స్ లో ఒక 60 మెంబర్స్ దాకా కూర్చుంటారు, 57-60 దగ్గర. మిగతా వాళ్ళందరూ ఆబ్సెంట్. మళ్ళీ ఆ 50 దాంట్లోనే ఒక 9 మెంబర్స్ వాళ్ళకి హైట్ లోని చెస్ట్ లోని పోయేటోళ్ళు. ఓకే. అయితే ఫస్ట్ 30 మెంబర్స్ కి ఫస్ట్ బ్యాచ్ డివైడ్ చేస్తారు వాళ్ళకి. ఓకే. నెక్స్ట్ 25 మెంబర్స్ కి ఒక బ్యాచ్ డివైడ్ చేస్తారు. ఓకే. ఫస్ట్ 30 మెంబర్స్ కి 7 వదిలేసారు అన్న వాళ్ళకి. మా చెస్ట్ హైట్ అయ్యేటప్పటికి వాళ్ళకి ఫిజికల్ అయిపోయింది ఏకంగా. సో దాంట్లో ఎన్ని మంది క్వాలిఫై అయ్యి ఉంటారు ఫస్ట్ బ్యాచ్ లో? ఫస్ట్ బ్యాచ్ లో నాకు తెలిసి రఫ్ గా ఒక 20 దగ్గర అయ్యి ఉంటారు అన్న. 30లో నీకు ఒక 18-16 దగ్గర అయ్యారు. ఫస్ట్ లో నీకు ఎండ లేదు, కొద్దిగా కంఫర్టబుల్ గా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా అవుతుంది అన్న ఫస్ట్ బ్యాచ్ అయితే. సో ఏదైనా ఫస్ట్ బ్యాచ్ లో మరి ఎంత వేయాలన్నా బట్ అక్కడ మనకి సీరియల్ నెంబర్స్ అయితే వాళ్ళు పెట్టేశారు. మనకి అసలు ఛాన్స్ లేదు, మన అదృష్టం బట్టే ఉంటది అన్నకు ఇంకా ఎగ్జాక్ట్లీ అక్కడ. ఓకే. సో నువ్వు రన్నింగ్ అని ఏ టైం కి స్టార్ట్ చేసావు? నేను మాకు సెకండ్ బ్యాచ్ మొత్తం అన్ని అయినప్పటికీ 8:15, 8:30 అయిందన్న. మా క్వార్టర్లెస్ 9కి ట్రాక్ లోకి తీసుకెళ్లి ట్రాక్ లో వదిలేరు. అప్పుడు 9:30, 10 వరకు. 10 తర్వాత ఏంటంటే మరి కొద్దిగా దారుణంగా ఉంటది అనమాట. సో రోడ్ ఆల్రెడీ మీరు అందరూ మన కొద్దిగా ఎక్కడ ప్రాక్టీస్ చేసిన వాళ్ళే లోకల్ కాబట్టి నాకు తెలిసి మీకు మంచి ఎక్స్పీరియన్స్ అనే ఉంటుంది. సో హవెవర్ నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది రేస్ స్టార్ట్ చేసినప్పుడు? రేస్ స్టార్ట్ చేసినప్పుడు అయితే ఫస్ట్ రౌండ్ అందరూ బాగానే వెళ్ళారు అన్న, అందరూ లీడ్ ఇచ్చుకుంటూ వెళ్ళారు. తర్వాత సెకండ్ రౌండ్ ఒకరు తగ్గుకుంటూ ఒకరు పెరుగుకుంటూ అలా చాలా మంది మంచిగా లీడ్ ఇచ్చుకుంటూ వెళ్ళారు అన్న. ఎండ కాబట్టి చాలా మందికి దగ్గర టైమే పడ్డది. అలాగని చెప్పి నేను 20s 21 పడ్డదని చెప్పను, కానీ ఒక 22, 22, 30, 23 లోపు పడ్డాదన్న అందరికి. వచ్చిన 8 మెంబర్స్ మా బ్యాచ్, 8 మెంబర్స్ కి అలాగే పడ్డదన్న. వెరీ గుడ్. సో మనం అలా పట్టుకుని వెళ్ళిపోతే రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తుంటే ఫాలోవర్ రన్ బెస్ట్ అన్న. బెస్ట్ అంటే ఫాలోవర్ రన్ అన్న. ముందు వారు కాళ్ళు చూసుకుంటూ బ్రీతింగ్ అసలు నీకు తెలియకుండా నీలో నువ్వే కంట్రోల్ అయిపోద్ది అన్న నీకు ఎగ్జాక్ట్ గా. ఇంకా సో మొత్తం ఎన్ని రౌండ్స్ చేశారు? 6 రౌండ్స్. 800 ట్రాక్ అన్నది ఎగ్జాక్ట్ గా. 200 లోపల కటింగ్ ఉంటది అదేనా? అది ఎగ్జాక్ట్ గా 800 ట్రాక్ అన్నది. అవును, ఎగ్జాక్ట్ గా 800 ట్రాక్ లో 6 రౌండ్స్ ప్లస్ 200 ఎక్స్ట్రా. ఓకే. టోకెన్ సిస్టమ్ పెట్టారన్న ఈసారి. సో మనం ప్రతి రౌండ్ కి టోకెన్ ఇస్తారా? ప్రతి రౌండ్ ఫస్ట్ రౌండ్ అయిన తర్వాత నీకు ఒక టోకెన్ ఇస్తారు, మళ్ళీ సెకండ్ రౌండ్ అయిన తర్వాత ఒక టోకెన్. టోటల్ నీకు 5 టోకెన్స్ వస్తుంది. ఓకే ఓకే. సో మనతో పాటు పరిగెట్టే ఇచ్చేస్తారు డైరెక్ట్ గా, మనకి ఏ ఇబ్బంది అవ్వకుండా. మనకి చేతులు ఇలా పరిగెట్టినప్పుడు చేతులు పెడితే చేతులు పెట్టేస్తున్నారు. మన చేతులుగా అందకపోతే మనతో పాటు పరిగెట్టి మరి ఇస్తున్నారు అన్న వాళ్ళు అయితే. వెరీ నైస్, వెరీ నైస్. మన టైం ఏమి ఎఫెక్ట్ అవ్వకుండా. వెరీ నైస్. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది రన్నింగ్ లో? ఏమైనా చాలా మంది మిస్టేక్స్ చేసి ఉంటారు, కళ్ళు తిరగడం కానీ, ఎవరైనా ఆ మిస్టేక్స్ ఏమైనా చూసావా? చూసాను. అంటే క్వాలిఫై అయిపోయాడు కానీ అబ్బాయి కొద్దిగా వామిటింగ్ చేసుకుంటున్నట్టు, కళ్ళు తీరు పడిపోయినట్టు, బాగా ఓవర్ హీట్ మాకు హ్యూమిడిటీ బాగా ఉందన్న. మాకు వదిలినప్పుడు చాలా వేడి ఉంది చాలా. అవునవును. 9-9:30 అంటే ఇంకా మేము అనుకున్నాం కొద్దిగా పర్లేదు, వెదర్ బాగానే ఉంది, మన కండిషన్ కొద్దిగా మనకి సూటబుల్ గా ఉంది అనుకున్నాం, కానీ వదిలేని టైంకి బాగా ఎండ కాసేసింది మాకు. ఇంకా గ్రౌండ్ ఇంకా ట్రాక్ అవ్వకుండా మాకు రోడ్ ఇచ్చాడు కాబట్టి బాగా హెల్ప్ఫుల్ అయిపోయింది మాకు. అవునవునవును. లాస్ట్ ఇయర్ నుంచి అదొక ప్లస్ అడ్వాంటేజ్ అయింది. మీ ముందు సీనియర్ కాకుండా మీ సీనియర్స్ బ్యాచ్ అయితే వాళ్ళు గ్రౌండ్ లోనే పరిగెట్టారు అనమాట. అవునన్నా, నేను చూసాను, అంటే మీ వీడియో చూసాను ఆల్రెడీ. నేను కూడా గ్రౌండ్ ఇచ్చారు, చాలా మంది డిస్క్వాలిఫై అవుతున్నా గ్రౌండ్ లో అని. అవును.
గ్రౌండ్ లో అయితే ఎండ దెబ్బ బాగా గట్టి పడుతుంది. నీ దగ్గర చెట్ల నీడ ఉంది. నీకు ఒక దగ్గర ఒక 400 నుంచి 500 మీటర్స్ నీకు చెట్ల నీడే ఉంటది అన్న. ఇదే ఉంటుంది, నీటిలోనే పరిగెడతాం. ఎగ్జాక్ట్ గా 800 ట్రాక్ అంటే అవుటర్ చెక్ చేసాడు అన్న. ఇన్నర్ పట్టుకుంటే నీకు ఇంకా తక్కువ వస్తుంది. ఇన్నర్ పట్టుకుంటే నీకు ఇంకా తక్కువ వస్తుంది, ఇంకా ఈజీ అవుతుంది నీకు. కాకపోతే అది ఎండ్ ఆఫ్ ది అనుకుంటాం కానీ మనం విన్నర్ కానీ ఆల్మోస్ట్ ఈక్వల్ వచ్చేస్తుంది. దగ్గర చిన్న వేరియేషన్ వస్తుంది అంతే అన్న, అంతే. సో దాని తర్వాత ఇప్పుడు ఫిజికల్ అయిపోయిన తర్వాత ఇంకా ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు? ఫిజికల్ అయిపోయిన తర్వాత అందరినీ డిస్క్వాలిఫైడ్ అందరినీ ఒక పక్క కూర్చోబెట్టి, క్వాలిఫైడ్ అందరినీ ఒక పక్క కూర్చోబెట్టి కమాండెంట్ తో ఫోటో తీయించారన్న అందరికి. ఓకే. అక్కడ పేపర్ వర్క్ అయిన తర్వాత వాళ్ళు పంపించేశారు. ఇంకా వాళ్ళందరినీ పంపించారు. డిస్క్వాలిఫై అయిన వాళ్ళు అప్పుడే పంపిస్తారు. ఒక 11:30, 12 అవుతుంది. ఆ టైంకి పంపించేశారు. మమ్మల్ని బస్సు వచ్చింది, మమ్మల్ని అందరినీ 198 జగదాంబ బెటాలియన్ తీసుకెళ్ళిపోయారు. అక్కడ మమ్మల్ని హ్యాండ్ ఓవర్ చేసి ఇంకా వీళ్ళు వెళ్ళిపోయారు ఫిజికల్ కోట వాళ్ళు. ఓకే ఓకే. డిస్క్వాలిఫై అయిపోయిన వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు? డిస్క్వాలిఫై అయిపోయిన వాళ్ళు అక్కడ నుంచి గ్రౌండ్ నుంచి వెళ్ళిపోయారు. క్వాలిఫై అయిన వాళ్ళని వెహికల్ లో డైరెక్ట్ గా మన బెటాలియన్ తీసుకెళ్ళి అక్కడ మెడికల్ ప్రాసెస్ స్టార్ట్ అయిందా? మెడికల్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టార్ట్ చేశారన్న ఫస్ట్. ఓకే. సో ఫస్ట్ ఫిజికల్ అయిపోయారంటే సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్న. ఓకే. డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ లోని అన్ని అంటే మన ఛానల్లో ఆల్రెడీ నేను క్లియర్ గా మెన్షన్ చేశాను. అన్ని అనెక్షర్స్ ఏమేమి చూస్తారు పర్టికులర్ గా అంటే అన్ని చూస్తారు. ఏమేమి మీరు ఫైండ్ చేశారు ఏమైనా? ఏమేమంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రం చాలా టఫ్ గా చూస్తున్నారు అన్న. అవును. చాలా అంటే చాలా టఫ్ గా, పిన్ టు పిన్, లెటర్ టు లెటర్. నువ్వు ఒకవేళ కంగారులో నీది ఓబీసీ అయి ఉండొచ్చు, కాకపోతే నువ్వు అన్రిజర్వ్ పెట్టేసావు. నువ్వు ఎందుకు పెట్టావు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు అక్కడ మీకు. అవును అవును. అలాగే చాలా చాలా టఫ్ గా చేస్తున్నారు అన్న. ఒకవేళ నీ పేరు ముందయ్యి తర్వాత వెనకైనా, అంటే ఇంటి నేము, సర్నేము, నీ నేము, ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్ ముందు వెనక అయినా సరే వాళ్ళు నోటరీ తెచ్చుకున్నా సరే కొద్దిగా ఇబ్బందిగానే చేస్తున్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళకి స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కూడా మనం ఇప్పుడే కాదు, ఒక 5 years నుంచి వీడియోస్ చేసినప్పటి నుంచి కూడా యాజ్ పర్ మెట్రికులేషన్స్ ఎగ్జామినేషన్ ప్రకారమే మీ ప్రూఫ్లు అన్ని ఉన్నట్టు చూసుకొని నేను ప్రతిసారి స్ట్రెస్ చేసి చెప్తాను అనమాట. అవునన్నా. జాబ్ వచ్చేసినా రేపు పొద్దున మళ్ళీ ఇంటర్ డిపార్ట్మెంట్ వెరిఫికేషన్ అవుతుంది, అక్కడ కూడా తలనొప్పి అవుతుంది అనమాట మనకి. అవును. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో క్యాస్ట్ సర్టిఫికెట్, మన మెట్రికులేషన్ సర్టిఫికెట్, మన ఆధార్ కార్డు, మన అనెక్షర్స్, డొమిషియల్ మాత్రం మ్యాండేటరీ. పక్కా అంటే పక్కా డొమిషియల్ కావాలి. అవునవును. లేటెస్ట్ ఉండాలా? 6 months 1 year? ఒక 6 months అలాగా యాక్సెప్ట్ చేస్తున్నారు, కానీ 1 year అంటే మళ్ళీ పంపించేసి ఒక 3 days టైం అలా ఇస్తున్నారు. నీకుండా నీకు డిస్టెన్స్ బట్టి 3 days అయితే 3 days, 4 days అయితే 4 days అలా డిస్టెన్స్ బట్టి టైం ఇచ్చి ఆ టైం కల్లా తెస్తే నీకు మెడికల్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఓకే. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే మీకు మెడికల్ లో కూర్చోబెట్టేసారా? డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవ్వగానే నీకు మెడికల్ 5 members కి డాక్యుమెంట్ అవ్వగానే మెడికల్ పంపించేస్తున్నారు అన్న. వెరీ గుడ్. అంటే జస్ట్ శాంపుల్స్, బ్లడ్, యూరిన్, నార్మల్ ఎక్స్రే, చెస్ట్ ఎక్స్రే, బీపీ చెక్ చేసేసి మళ్ళీ ఇంకా రిటర్న్ తీసుకొచ్చేస్తున్నారు ఇక్కడికి. ఓకే. బీపీ చెక్ చేసినప్పుడు ఏమైనా పాయింట్స్ రాయడం కానీ అదేం లేదు కదా, జస్ట్ నార్మల్ గా 120? నార్మల్ గా మనకి ఎంత ఉందో అందరు రాస్తున్నారు అన్న. ఓకే ఓకే. సార్ రేపు మనకి ఏంటంటే Day 2 కాబట్టి మీకు రేపు నాకు తెలిసి ఈ ఒరిజినల్ కంప్లీట్ బాడీ చెకప్ అనేది రేపు మీకు ఉంటది. జస్ట్ ఈరోజు 10% అయింది, మిగతా టోటల్ 90% రేపు అవుతుంది అన్న. ఓకే ఓకే. సో రేపు నాకు తెలిసి రేపు ఎల్లుండి కల్లా మీరు వైండప్ చేసేస్తారు కూడా? అవునండి, అంతే. అవును. ఈసారి రిక్రూట్మెంట్ కొద్దిగా డిఫరెంట్ గా ఉంది కాబట్టి హోప్ ఫర్ ది బెస్ట్, బట్ వెరీ గుడ్ చిన్న హార్టీ కంగ్రాచులేషన్స్ నా తరపు నుంచి అయితే మాత్రం. సో ఇంకా ఏమైనా మన ఛానల్ తరపు నుంచి మన క్యాండిడేట్స్ రేపు పొద్దున్న వచ్చే బ్రదర్స్ అందరికీ లేకపోతే ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నాము మన ఛానల్ తరపు నుంచి? అన్న నేను చెప్పదలుచుకునేది ఏంటంటే గట్టిగా తినేసి వెళ్ళండి అన్న. ఒకటే చెప్తున్నాను, తినేసి వెళ్ళడం బెస్ట్. సెకండ్ బ్యాచ్ పడ్డారంటే నీకు ఫస్ట్ ఆకలేసేస్తుంది. ఆకలి వేసిందంటే సెకండ్ బ్యాచ్ పడ్డారంటే ఫస్ట్ సైడ్ పెయిన్ వస్తుంది నీకు ఫస్ట్ రౌండ్ కి. దాన్ని ఎవరైతే క్యాచ్ చేసుకుని దాన్ని ఎవరైతే అధిగమిస్తారో వాళ్ళే నీకు అక్కడ సక్సెడ్ అవుతున్నారు. అవును అవును. సో అంటే ఓకే, అంటే ఫస్ట్ బ్యాచ్ వచ్చేస్తే ఓకే, నాట్ ఇష్యూ. లేకపోతే నాట్ ఇష్యూ. బట్ అది లేదా పొద్దున్న 4 గంటలకి ఏ అటుపల్లో ఒక యాపిల్ పండు తిని సైలెంట్ గానే ఉన్నాం అనుకో 9:30 వరకు కాసేస్తుంది. అంతే అన్న. మనం వాటర్ లెవెల్ అడిక్వేట్ గా మెయింటైన్ చేసుకుంటే 9:30, 10 వరకు కాసేస్తుంది అన్నమాట. మరీ ఎక్కువ తినేసా వామిటింగ్స్ అయిపోతాయి ఫస్ట్ రౌండ్ తర్వాత. ఎగ్జాక్ట్లీ అన్న, ఎగ్జాక్ట్లీ. బట్ వెరీ నైస్ చిన్న, నేను అడిగిన వెంటనే నువ్వు మాట్లాడావు. చాలా మందికి ఈ వీడియో చాలా మందికి హెల్ప్ అవుతుంది, నీ కాన్ఫిడెన్స్ బూస్టప్ కూడా చాలా మందికి హెల్ప్ అవుతుంది. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. సో మన ఛానల్ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి నీకు? ఛానల్ వీడియోస్ చాలా వరకు ఇంకా మనకే యూజ్ అవుతాయి అన్న అవి. అవును. అంటే నీకు షేర్ చేయడం అవని, పోనీ ఎవరికైనా
షేర్ చేయాలని ఉంటుంది. ఓకే, ఈ వీడియో వీడికి యూజ్ అవుతుంది, వీడికి తప్పు ఉంది, వీడికి యూజ్ అవుతుంది. ఓకే, అన్న ఇలాగ కొద్దిగా నీట్గా చెప్తున్నాడు, కొద్దిగా ఎబ్రివేట్ చేసి చెప్తున్నాడు, చాలా క్లారిటీగా అర్థం అవుతుంది. అవును అవును. బట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో వెరీ ఆల్ ది బెస్ట్.